జరుగుతున్నటువంటి ఈ సువార్త కొడుకులో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ, ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభువారి నామములో ఈ రాత్రి నీ మందిరములో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ సువార్త కూడిక సందర్భములో మీ సహాయమును కోరుకుంటూ, నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి నీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాంతరంగములలో దాగి ఉన్న ప్రతి విధమైన పాపము దాని నుండి విడుదల పొందుటకు నీ యొక్క సహాయము దయచేయండి. నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవలెనని మీరు సెలవిచ్చిన మాటను బట్టి లోకములో ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా నీ స్వరూపములో నీ పోలిక చొప్పున మీరు కలుగజేసినారు. మానవ జీవితము అపరిశుద్ధముగాను అపవిత్రముగాను చెడిపోయినదిగాను పాడైపోయినదిగాను ఉంటుండగా నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శిస్తూ ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడుతూ దేవుడు మానవాళి కొరకై చేసిన కార్యములను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి, దేవుని యొద్దకు రావాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి. నీ ఉద్దేశ్యమును నీవు నెరవేర్చుటకు గాను ఈ సువార్త ద్వారా అనేక మంది రక్షించబట్టుకు సహాయం చేయండి. కడవరి దినాల్లో, బహు భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. లోకం నీ సన్నిధిని చెడిపోయినదిగాను సమస్త శరీరులు కూడా పాడైపోయిన వారిగా ఉంటుండగా, నాయనా నీవు మానవుణ్ణి చూచి ప్రేమిస్తూ నశింపక నిత్యజీవం పొందాలని పరలోకం నుండి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినందుకు స్తోత్రములు. మా పట్ల నువ్వు చూపించిన ప్రేమ, నీ త్యాగం ఎంత గొప్పదో మేము ఎరుగుటకు సహాయం చేయండి. ఈ సువార్త కూడిక ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మాకు తోడై ఉండండి. పాడే పాటను వాక్య ధ్యానమును దీవెనకరంగా చేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నా గొంతుకును కూడా మీరు బాగు చేయమని నీ మాటలు వచించుటకు సహాయం చేయండి. సమయోచితమైన సహాయం కొరికై నీ కృపాసనము యొద్దకు చేరిన మమ్ములను కనికరించుమని శత్రువు కార్యములన్నీ యేసు ప్రభువారి నామములో గద్దిస్తూ బంధిస్తూ విశ్వాసముతో నీ వైపు చూస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వినకపోరము ఒక కీర్తన పాడుకుందాం. ఈ పాటల పుస్తకంలో నుండి 53వ కీర్తన, యేసు నామముననే పాపికి రక్షణ సర్వజగమునందు.
యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెను. ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొనెను. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో బలియాయెను. మనల రక్షింప సంతోషమివ్వా సిలువలో బలియాయెను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి వచ్చెను. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి వచ్చెను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపుల కొరకు రక్తము కాచి సిలువలో మరణించెను. పాపుల కొరకు రక్తము కాచి సిలువలో మరణించెను. మరణము జయించి సమాధి గెలిచి విజయుండాయె. మరణము జయించి సమాధి గెలిచి విజయుండాయె. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. పాపము ఉండదు, భయము ఉండదు యేసయ్య రాజ్యములో. ఈ ప్రభువే మనతోనుగా పరలోక రాజ్యములో. ఈ ప్రభువే మనతోనుగా పరలోక రాజ్యములో. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. జగము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోక్తి లేదు. ప్రభు యేసు నామమునే పాపికి
వారికి రక్షణ సర్వజగమునందు. దేవుని వాక్యాన్ని వినకపోరము మరి యొక్క కీర్తన పాడుకుందాం. పాట సంఖ్య 54. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శిలువ శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ శిలువ శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూచును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభు మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుతును. ఎనలేని దానము నీవేగా నిశ్చయముగానే పొందుతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు
మహిమా నిరీక్షణ పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును మహిమాకై నన్ను పిలచితివి సదా నిన్నే పూజింతును యేసు ప్రభు జయ యేసు ప్రభు జయ యేసు ప్రభు జయ యేసు ప్రభు జయ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవు ఉన్నావు నిన్నే నేనమ్ముకొందును యేసు నాలో నీవు ఉన్నావు నిన్నే నమ్ముకొందును యేసు ప్రభు జయ యేసు ప్రభు యేసు ప్రభు జయ ప్రభు జయ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమతో మరలా వస్తువు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలవద్దు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమాలో నచటనుందును పరలోకమే నా దేశము మహిమాలో నచటనుందును యేసు నీతో సదా యేసు ప్రభు యేసు నీతో సదా యేసు ప్రభు యేసు ప్రభు నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభు నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ దేవుని వాక్యాన్ని వెనకపురము బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible.
The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो जो उसका रोज बरोज, मार्ग में कसर कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపర్చినాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ వాక్యం మాకు దయచేసి మీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ప్రకటించబడే ఈ సువార్త ద్వారా కొంతమంది అయినా నీ అందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచమని, నీ మాటలు వచ్చించుటకు తగిన సహాయం చేయమని యేసు ప్రభువారి నామమున మీ కృప కొరకై వేడుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 34వ వచనం వరకు వ్రాయబడినటువంటి సందర్భంలో పౌలు శీల వారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఈ రీతిగా పుతోను అను దయ్యం పట్టినదైనా మరి సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఈ యొక్క చిన్నది పౌలు శీల ప్రార్థన స్థలమునకు వెడుతున్నప్పుడు వారికి ఎదురుపడి చాలా పర్యాయములు ఈ మాటలు చెప్తూ, వీరు దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తున్న సందర్భాన్ని పౌలు భక్తుడు చూసి గద్దించినాడు. యేసుక్రీస్తు నామమున ఆమెను పట్టినటువంటి దయ్యము వదిలిపొమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యం వదిలిపోయింది. ఇప్పుడు యజమానులు ఈమె ద్వారా వచ్చేటటువంటి లాభము పోయింది. ఇప్పుడు పౌలు శీలను పట్టుకొని వారిని మరి రకరకాలుగా మాటలు మాట్లాడి, వీరు ఎవరంటే యూదులై ఉండి 21వ వచనం, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము
గలిబిలి చేస్తున్నారని చెప్తున్నారు. వారి మీద లేనిపోని మాటలు అక్కడున్న వారు చెప్పి, ఇదిగో మా లాభం పోయింది, ఇప్పుడు వీరి మీద నేరారోపణ చేస్తూ, వీరు యూదులు, వీరి ప్రాంతాన్ని గలిబిలి చేస్తూ, ఈ విధంగా వారు రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు ఉన్నారు. ఎప్పుడైతే ఈ మాటలు వినినటువంటి జన సమూహము 22వ వచనంలో వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. ఇది పౌలు శీల పరిస్థితులు. అయితే వారు చాలా దెబ్బలు కొట్టి వారి వస్త్రములు లాగివేసి చెరసాల్లో వేసి చెరసాల నాయకునికి ఖండితంగా ఆజ్ఞాపించినారు. భద్రము సుమి, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పుడు పౌలు శీల అనేక మంది ఖైదీలు ఆ చెరసాల్లో ఉన్నారు. పౌలు శీల మధ్యరాత్రి వేళ ఏం చేస్తూ ఉన్నారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వింటున్నారు. ఏమండి, బాగా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి వారికి బండలు బిగించినారు. ఆ సమయంలో బాధపడవలసిన వారు, దిగులు చెందవలసిన వారు పౌలు శీల మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు? పడుకుంటారు, నిద్రపోతారు. బాగా అలసిపోయారేమో, బాగా దెబ్బలు కుట్టారేమో. వారు నిద్రపోవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు? వారు ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచు ఉన్నారు. ఖైదీలు వింటున్నారు. జరిగిన సంగతి ఏంటంటే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఊడిపడేను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మహాభూకంపం కలిగిందో, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. వారందరి యొక్క బంధకాలు తెగిపోయినాయి, ఊడిపోయినాయి. ఇప్పుడు చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అందరూ కూడా పారిపోయి ఉంటారు, రేపు నాకు అధికారులు మరణశిక్ష విధిస్తారనుకొని తాను కత్తి దూసుకొని పొడుచుకోబోతూ ఉంటున్నాడు. తాను చంపుకొనబోతూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు అన్న మాట ఏంటంటే, నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నాము అనే స్వరం వినబడింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్వరం వినబడలేదు. ఎంత బందోబస్తు చేసినా అంతకుముందు ఖైదీలు ఏమైపోయారు? పారిపోయారు. ఇప్పుడు తలుపులన్నీ తెరవబడ్డాయి, వారి బంధకాలు ఊడిపోయినాయి. ఏ మనుషుడు ఉంటాడు చెప్పండి? అందరూ పారిపోయి ఉంటారనుకొని చెరసాల నాయకుడు, జైలు అధికారి తను తాను పొడుచుకొని చంపుకోబోతున్నాడు. నువ్వే హాని చేసుకుని మేమందరూ ఇక్కడ ఉన్నప్పుడు దీపం తెమ్మని వెలిగించి చూసినప్పుడు వారందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా ఆశ్చర్యమైంది. అప్పుడు చెరసాల నాయకుడు అన్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుదాం. 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను?
వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను? ఈ రాత్రి ఈ సువార్త కొడుకులో మన ధ్యానాంశం ఇదే. ఏంటిది? జైలు అధికారి ఏమంటున్నాడు? బ్రాట్ దెమ్ అవుట్ అండ్ సెడ్, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఈ దినాల్లో అయితే రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ఏమంటారు? ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో పౌలు భక్తుడు అన్న మాట ఏంటంటే, ప్రభు అయిన 31 వచ్చింది, అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పినాడు. And they said, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షించబడతారు. ఆ వ్యక్తి ఎంతో ఆసక్తితో అడిగినాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నువ్వు రక్షణ పొందడానికి చేయవలసిన పని ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుదురు. 32వ వచనంలో, అతనికి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించారు. దేవుని వాక్యం బోధించినప్పుడు వారు సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ రాత్రి సమయంలోనే దేవుని వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి వారు బాప్తిసం తీసుకున్నారు. ఆ రాత్రినే వారందరూ కలిసి భోజనము చేసి ఆనందముతో సంతోషముతో నింపబడ్డారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో నుండి రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుణ్ణి అడగాలి. అయా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఎందుకు రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అనంటే, లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నాడు. ఏంటి ప్రమాదం? నీ పాపమే నిన్ను ప్రమాదానికి గురి చేస్తూ ఉంటూ ఉన్నది. నీ చెడుతనమే నిన్ను నరకానికి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. దేవునికి మానవునికి మధ్యలో ఈ పాపం అనేది అడ్డుగోడగా ఉండి నెమ్మది సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది. ఆ కారణాన ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనుష్యులందరూ ఏం పొందాలంటండి? రక్షణ పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అనగా మనుషులు సత్యాన్ని ఎరగని వారిగా ఉన్నారు. సత్యం అంటే ఏంటో తెలియని వారిగా ఉంటున్నారు. ఒక గుడ్డితనముతో మనుషులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఆ కారణాన మనుషులందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి యేసు ప్రభువారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే సత్యము. ఈ రాత్రి యేసయ్యను ఎవరైతే విశ్వసిస్తారు, ఎవరైతే నమ్ముకుంటారు, యేసు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా ఉంటావు. యేసు ప్రభువారు నీతిమంతుడు కాబట్టి నమ్ముకున్న నీవు కూడా నీతిమంతుడిగా ఉంటాం. యేసు ప్రభువారు పాపము లేనివాడు గనుక నమ్ముకున్న నీవు కూడా పాపం లేని వ్యక్తిగా జీవించగలవు. కనుకనే ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? నమ్మకం ఉంచడం. మనుషుల మీద నమ్మకం ఉంచుతాం, లోకములో అన్నిటినీ నమ్ముతాం, కానీ ఎవరు నమ్మం? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి నమ్మం. దేవుని గురించి చెప్తున్నప్పుడు నమ్మం. దేవుని ప్రేమను గురించి చెప్తున్నప్పుడు నమ్మం. ఇది ఒక కులానికో మతానికో సంబంధించింది, ఇది మాకు కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగ అనుకోలేదు. ఆయన లోకంలో ఉన్న మానవ జాతి యావత్తును కూడా ఆయన ఒకేలాగా చూస్తూ ఉన్నాడు.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతం చూపించేవాడు కాదు, భేదాభిప్రాయాలు చూపించేటటువంటి వాడు కాదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన ఒకే ప్రేమ చూపిస్తూ ఆయన తన దయను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఈ విశ్వాసం అనేది, ఈ నమ్మకం అనేది మనకెలా కలుగుతుంది అనంటే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మన జీవితంలో విశ్వాసం అనేది దేవుని మీద ఎప్పుడు కలుగుతుందంటే వినుట. ఏం వినుట? క్రీస్తుని గూర్చి వినుట. యేసయ్యను గూర్చి మనం వింటున్నప్పుడు మనలోనికి ఏమొస్తుంది? నమ్మకం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన లోకమందు నమ్మబడ్డాడు, ఆయన చేసిన కార్యములు దేవుడుగా రుజువుపరచబడ్డాయి. సామాన్యమైన సంగతులు కాదు. ఈ లోకంలో మాయమంత్రాల వల్ల మనుషులు లోకాన్ని మోసగిస్తున్నారు. యేసయ్య అటువంటి వాడు కాదు. ఆయన మాటలో శక్తి ఉంది. ప్రభు అన్న మాట ఏంటంటే పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము కలదు. కాబట్టి ప్రకృతి మీద ఆయన అధికారం కలిగిన వాడు, రోగాల మీద అధికారం కలిగినటువంటి వాడు. పుట్టుకతో వచ్చినటువంటి రోగగ్రస్తులు యేసుప్రభు వారి దగ్గర తీసుకొస్తే యేసుప్రభు వారు స్వస్థపరిచినాడు, యేసుప్రభు వారు బాగు చేసినాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తుఫాను రేగింది, గద్దించినాడు ప్రభు. ఆ సముద్రం అణిగిపోయింది, గాలి నిమ్మళమైంది. యేసుప్రభు వారితో ఉన్న శిష్యులే ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో? సముద్రము గాలి ఆయనకు లోబడుచు ఉన్నది. దయ్యాలు పట్టిన వారు యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, దయ్యాలను గద్దించినప్పుడు దయ్యములు వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఇలాగ ఎన్నో గొప్ప కార్యాలు. చనిపోయిన వారిని బ్రతికించినాడు. లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నాడు. సమాధి దగ్గరకు యేసుప్రభు వారు లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు లాజరు బ్రతికాడు, బయటకు వచ్చినాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! కనుకనే వినుట వలన యేసు క్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి సంగతులు వినేటటువంటి వారికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రపంచమంతట్లు ఎందుకు యేసు నామం ప్రకటించబడుతుంది అని అంటే నమ్మకం ఉంచడానికి, విశ్వాసం ఉంచడానికి. ఈ రాత్రికాల సమయంలో వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. నీ విశ్వాస ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మొదటిగా నీకు నమ్మకం, నీకు విశ్వాసం కలగాలి. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ విశ్వాసం నిన్నేం చేసింది? రక్షించింది. నీకు విశ్వాసం లేకపోతే నీవు రక్షింపబడవు. నీ విశ్వాసం కలిగి ఉంటేనే ఏం పొందుతావు? రక్షింపబడతావు. కాబట్టి ప్రభు దగ్గరికి పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. ప్రభు అన్న మాట ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఈనాడు నువ్వు రక్షించబడ్డానికి ఈ విశ్వాసం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది.
దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక 1 పేతురు 1:8 ఏ రక్షణ ఇది? ఆత్మరక్షణ. చదవండి. 1 పేతురు 1:8 మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారు. మీ విశ్వాసమునకు ఫలం ఏంటంట? ఆత్మరక్షణ పొందుచున్నారు. చాలామంది ఈ లోకంలో అన్నీ కలిగి ఉంటారు కానీ ఆత్మరక్షణ కలిగి ఉండలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో కోట్ల కొలది ఆస్తిని కొండొచ్చు కానీ యేసుప్రభువు వారు ఏమన్నారు? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వలన వానికేమి ప్రయోజనము? సర్వలోకము, నువ్వు కలిగి ఉండే సంపద, నువ్వు కలిగి ఉండే డబ్బు, వెండి, బంగారములు నీ ఆత్మరక్షణ పొందుటకు అది కారణం కాదు. ప్రియమైన వారులారా, విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందాలి. ఎందుకనంటే నీవు రక్షింపబడకపోతే నీ ఆత్మ నిత్య నరకములో కాలిపోవాలి. ఎందుకనంటే నీ పాపములు క్షమించబడలేదు గనక, నీవు దేవుణ్ణి ఎరగలేదు గనక, దేవుని బిడ్డగా జీవించలేదు గనక, దేవునితో సహవాసము లేని కారణాన్ని బట్టి నీ ఆత్మ నిత్య నరకంలో కాలిపోవలసి ఉంటుంది. దేవునికి అది ఇష్టం లేదు కనుకనే నువ్వు కలిగి ఉండేటటువంటి విశ్వాసము ద్వారా నువ్వు ఆత్మరక్షణ పొందాలి. కనుకనే దేవుని యొక్క వాక్యములో అపోస్తల కార్యములు 10:43 ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును చాలు. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట మనం చూస్తే, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందేవారిగా ఉన్నారు. నీ పాప క్షమాపణ పొందుటకు నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? నీ భక్తి నిన్ను రక్షిస్తుందా? లేక నువ్వు చేసే మంచి కార్యాలు నిన్ను రక్షిస్తాయంటే నీ ఆత్మరక్షణకు అవి కారణం కాదు. కానీ నీవు తృప్తి పడవచ్చు. నేను కూడా దేవుణ్ణి కొలుస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాను, దేవుణ్ణి స్మరిస్తూ దేవుని దగ్గరికి వెళ్తున్నాను అనుకోవచ్చు. కానీ నీ ఆత్మరక్షణ పొందుట కొరకై, లేక నీ పాప క్షమాపణ కలిగిన నిశ్చయత నీ జీవితంలో నువ్వు కలిగి లేకపోతే కనుక ఈ సమయంలోనైనా దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును అని. మన పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి ఉండటం ద్వారా సాధ్యమవుతుంది. యేసు ప్రభువారు అన్న మాట యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటింపబడి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నా మాట విని నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. విశ్వాసముంచే మన జీవితంలో నిత్య జీవం. మన పాపాన్ని బట్టి మరణం, పాపము వలన వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు
నిత్య జీవం. పాపాన్ని బట్టి బహు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభువారి ద్వారా నిత్య జీవం అనేది కూడా మనం పొందగలం. ఈ రాత్రి ఆయన నామమునందు విశ్వాసం కలిగి ఉందాం. ఇప్పటి వరకు నీవు ఆయన నామమునందు విశ్వాసం కలిగి లేవేమో. ఎప్పుడైనా సరే ఆయనను నమ్ము, ఆయన యందు విశ్వసించు, మేలు పొందుతాం. కనుకనే ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట మొదటిది, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందుతారు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. అంత మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా నీ ఇంటి వారందరికి కూడా ఏమొస్తుంది? రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ మనం కలగడానికి ఇదేదో కష్టం, ఇదేదో ప్రయాసపడిపోవాలి అని చాలామంది అనుకుంటారేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నువ్వు రక్షించబడతావు. ఇక్కడ 2 పనులు చేయాలి మనం. ఒకటి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు అంటారు అందరూ, కానీ యేసు ప్రభువు అనే మాటలో అర్థం ఏంటి? ఆయన ప్రభువు కనుక ఆయన ప్రభుత్వం క్రింద మనం ఉండాలి, ఆయన చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన అన్నాడు, నేను చెప్పు మాటలు మీరు చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు అంటున్నాడు ప్రభు. కనుకనే యేసు ప్రభు అంటే ఆయన ప్రభుత్వం, ఆయన అధికారంలోనికి మనం రావాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. దయచేసి చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి మీద, నీ జీవితం అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అది యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవడం అంటే. రెండోది, ఆయన మృతులలో నుండి తిరిగి లేచినాడు అని నీ హృదయములో విశ్వసించాలి. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఆ రీతిగానే సమాధిలో ఉండిపోలేదు. అలాగున్నాడు అనుకోండి, మనం విశ్వసించకపోయినా పర్లేదు. ఎందుకు విశ్వసించాలంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎవరి కొరకు చనిపోయారు? మన కొరకే. మన పాపముల కొరకు చనిపోయినారు. మన పాప శిక్ష యేసు ప్రభు వారు భరించినాడు. కనుకనే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేపబడ్డాడు. 40 దినాలు అనేక మందికి కనబడి అనేక మంది చూస్తూ ఉంటుండగా ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. వారందరూ అలాగనే చూస్తూ ఉంటుండగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలాగ చూస్తున్నారు? మీ యొద్ద నుండి కొనుపోబడిన ఈ యేసు పరమునకు ఏ విధంగా వెళ్ళినాడో అదే రీతిగా ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కనుకనే మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందరు.
ప్రకటించండి యేసయ్యను గురించి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనము రక్షింపబడాలి. నీ కుటుంబం రక్షించబడాలి. యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయంలో రాహాబ్ అనేటటువంటి విషయం ఉంది. ఆమె ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుని గూర్చి విన్న సంగతులు అక్కడికి వచ్చినటువంటి వేగుల వారితో చెప్తా ఉంది. 10-11 వచనాల్లో ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏమాత్రము కూడా ఉండదు. చూడండి ఎంత అద్భుతమైన సంగతులు చెప్తా ఉన్నది. కనుకనే తాను చేసిన పని ఏంటంటే తన ఇంటి వారందరినీ, తన తల్లిదండ్రులను, తన తోబుట్టువులను, తన బంధువులందరినీ కూడా తన ఇంటిలో చేర్చుకున్నది. ఎరుకో పట్టణమును నాశనం చేసే సమయంలో వారు నశించిపోకుండా కాపాడబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడుటకు నీవు కలిగి ఉండే విశ్వాసమును బట్టి సాధ్యమవుతుంది. కనుకనే దేవుని వాక్యములో ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఎందుకొరకంటండి? పాపి అయినటువంటి మానవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు నియమించినాడు. నీ పాపాన్ని బట్టి నీవు ఉగ్రత పాలవడానికి కానే కాదు. ఒకవేళ నీవు రక్షింపబడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే గనక నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి, కారకుడవు. దేవుడు కాదు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవులను రక్షించుట కొరకై ఆయన చేయవలసిందంతా కూడా చేసేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ విశ్వాసంతో నీవు స్వీకరించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోండి. ఏ మనుషుడు దేవుని ఎదుటి నుండి తప్పించుకోలేడు. ప్రతి వ్యక్తి దేవునికి లెక్క అప్పగించాలి. నీ జీవితం గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు నిన్ను తీర్పులో నిన్ను అడిగే ప్రతిదానికి మనం లెక్క అప్పగించాలి. అప్పుడు ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఒకవేళ నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు రక్షించబడాలి. కనుకని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం పొందాలి? రక్షణ పొందడానికి. యేసయ్య ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి వచ్చాడు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుము అని దూత మరియతో యేసయ్య పుట్టుకను పురస్కరించుకొని, ఇదిగో ఈయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరికి రక్షకుడు? పాపులను రక్షించే దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది.
ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు ద్వారా లోకమంతా రక్షణ పొందాలి, మానవులందరూ రక్షించబడాలి, ప్రమాదము నుండి తప్పించుకోవాలి, నరకం నుండి తప్పించుకోవాలి, పాతాళము నుండి ఉగ్రత నుండి తప్పించుకోవాలి. యోహాను 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ చెప్పబడింది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపించలేదు. చాలు. యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడంటండి? లోకము యేసు ప్రభు ద్వారా ఏం పొందాలి? రక్షణ. అంతేగాని లోకానికి తీర్పు తెచ్చడానికి ఆయన రాలేదు. అంటే లోకములో ఉన్న మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. మనలను రక్షించుట కొరకై ప్రభు చేసినటువంటి త్యాగము ఎంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు కూడా, లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఎవరు కూడా మన కొరకు ఏ త్యాగం చేశారు చెప్పండి? ఆయన దేవాతి దేవుడు మన కొరకు తన్ను తాను తగ్గించుకొని నశించిన రాణిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడికి లోకంలోనికి యేసయ్య వచ్చినాడు. ఆ కారణాన్న ఎవరి వలననో రక్షణ కలగదు. ఏ మానవుడు రక్షించలేడు మనలను. ఈ నామముననే ఆకాశము క్రింద ఇవ్వబడిన మనుషులలో ఏ నామమునను మనము రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే మనం రక్షణ పొందగలం. ఆ నామమే యేసు నామం. అందుకొరకు మనం పాడిన పాటలో యేసు నామముననే పాపికి రక్షణ సర్వ జగమున. ఈ నామం అంటే యేసయ్య నామం. యేసు నామం పరిశుద్ధమైనది కనుకనే ఆ నామములోనే మనందరికీ కూడా గొప్ప రక్షణ కలుగుతూ ఉంది. ఒకసారి యేసు ప్రభువారు సమరయ గ్రామానికి వెళ్ళారు. ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో సమరయ గ్రామానికి ప్రభు వెళ్ళాడు. శిష్యులు కూడా వెళ్ళారు. శిష్యులేమో ఆహారం తీసుకొని రావడానికి వెళ్ళారు. యేసు ప్రభువారు అక్కడ ఒక బావి దగ్గర ఆగిపోయారు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. పాపములో జీవించుతున్నటువంటి ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి మెట్ట మధ్యాహ్నం ఎవ్వరు లేని సమయంలో ఆమె వచ్చి నీళ్లు పట్టుకెళ్ళడానికి వస్తే యేసుప్రభు వారు అక్కడ ఉన్నాడు. ఆమెతో సంభాషించినప్పుడు ఆమె సంగతులన్నీ యేసుప్రభు వారు తెలియపరిచినప్పుడు ఈయన ప్రవక్త అనుకుంది. తర్వాత ఈయన మెస్సియా అని ఎరిగింది. ఇప్పుడు తాను ఊర్లోనికి వెళ్ళి తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి వారందరికీ తెలియపరింది. నేను చేసిన సంగతులన్నీ నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా? వారు ఎక్కడి నుంచండి? ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వారు చెప్పిన మాట ఏంటో 41, 42 వచనాలు. ఆయన ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని విశ్వసించుచున్నాము. ఈయన నిజముగా ఎవరంటండి? లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం. ఈ రాత్రి నీవు కూడా యేసు ప్రభు లోకరక్షకుడని నువ్వు నమ్మాలి.
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు కాదు పాపులైన మనలా రక్షించాం. కాబట్టి ఈయన లోక రక్షకుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనము నమ్ముట వలన, 1 కొరింథీ పత్రిక 1:27 వ్రాయబడింది, నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పము. నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఈ రాత్రి మనము ఆయనను నమ్ముట ద్వారా రక్షించబడతాం. దేవుని వాక్యంలో పేతురు దగ్గరికి కొంతమంది వచ్చినారు. ఇప్పుడు పేతురు మాట్లాడుతూ 40వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో మధ్య భాగంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించినాడు. మూర్ఖులకు ఈ తరం వారికి ఏమవ్వాలంటండి? రక్షణ. లోకంలో దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడేవారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూషించేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే మూర్ఖులకు ఆ తరం వారికి ఏమవ్వాలి? వేరవ్వాలి. కనుకనే నీవు రక్షణ పొందుదురనే వాక్యంలో పేతురు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ సహవాసము లేక లోకంలో నీవు దుష్ట సాంగత్యము మంచి నడవడికను అది చెరుపుతుంది. కాబట్టి మూర్ఖులకు ఈ తరం వారికి వీరయ్యి రక్షణ పొందాలి. దేవుని వాక్యముతో వారి ఈ రాత్రికాల సమయంలో మరి ఒక సంగతి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మధ్య భాగంలో, మీరు సత్యవాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను. సత్యవాక్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు రక్షించబడ్డానికి ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఈ సత్యవాక్యమును వింటున్నా నీవు నమ్మి రక్షించబడాలి. వాక్యం చెప్తుంది, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం ద్వారా రక్షించబడు. పేతురు దగ్గరికి వచ్చినటువంటి వారితో, అయ్యా మేమేం చేయాలని అడుగుతూ ఉంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మీరు పొందుదురు అని చెప్తా వచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు రక్షించబడుట కొరకై సత్యవాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీవు నమ్మాలి. అప్పుడు నీవు మేలు పొందేవాడుగా ఉండగలవు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీవు నీ ఇంటి వారు కూడా నరకము నుండి తప్పించుకుంటారు. నీవు నీ ఇంటి వారు కూడా పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. యేసు ప్రభువారు అన్నారు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అనగా లోకంలో ఎంతోమంది తమ సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచన చేత రకరకాలుగా కల్పించుకుంటూ ఉన్నారు, చేసుకుంటున్నారు. ఇంకా క్రొత్తవి వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు,
భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. ప్రభు వైపు చూస్తే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. నీ జీవితం మారుతుంది, నీ హృదయం మారుతుంది. ఎందుకనంటే ఆయన తల మీద మొండల కిరీటం, ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో దున్నబడి, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి, ఆయన కాళ్ళలో మేకు కొట్టబడి, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడి, ఆయన ప్రక్కలో బల్లిపోటు పడబడి, ఇదంతా ఎవరి కొరకు? నా కుమారుడా, నా కుమార్తె, ఇదంతా ఎవరి కొరకు నేను అనుభవిస్తున్నాను? ఎవరి కొరకు నేను పొందినాను? నీ కొరకే, నీ పాపముల కొరకే. నీవు పొందవలసినటువంటి శిక్షను, నీవు పొందవలసినటువంటి మరణాన్ని నేను తీసుకున్నాను. కనుకనే నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం అంగీకరించి మన పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఈ క్షణములోనే నీవు రక్షించబడి దేవుని బిడ్డగా మార్చబడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే నీ రక్షణ దినం. ఇప్పుడే నీ రక్షణ దినం. నువ్వు రక్షించబడ్డానికి నీ హృదయమందు విశ్వసించు. ఇప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి, దేవుని బిడ్డగా మార్చబడతాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటుండగా వాయిదా వేయకుండా విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదములను ఆశ్రయించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించి నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకోమని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఇప్పుడే నువ్వు రక్షించబడతావు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు వారి నామమున వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి నీ మందిరములో నుండి ఈ స్వార్థ కూడిక జరగడానికి సహాయపడ్డారు. నీ వాక్యం ప్రకటించబడింది. వినుట వలన విశ్వాసం కలగాలి, ఆ విశ్వాసం ద్వారా రక్షించబడాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ ప్రజలను రక్షించమని ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరిని బట్టి స్తోత్రాలు. నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. ప్రభువా, కొన్ని కుటుంబాల్లో నాయన భర్త రక్షించబడితే భార్య రక్షించబడకుండా, భార్య రక్షించబడితే భర్త రక్షించబడకుండా, తల్లిదండ్రులు రక్షించబడితే బిడ్డలు రక్షించబడకుండా, బిడ్డలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా జీవించే ఈ దినాల్లో మీ ప్రేమ ప్రతి ఒక్కొక్కరి పట్ల మీరు చూపిస్తున్నందుకు స్తోత్రములు. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నీ ప్రజలకు మేలు కలిగి చేయండి నాయన. ఈ కార్యక్రమంలో ఏకీపించిన వారందరిని బట్టి స్తోత్రాలు. నీ ప్రజల కళ్ళను కూడా తీర్చండి. మందిరానికి వచ్చిన మరి తమ్ముడు రవీంద్రాన్ని బట్టి, అభితా బిడ్డలను బట్టి స్తోత్రములు. ఈ రీతిగా నీ బిడ్డల కుటుంబాన్ని దీవించండి, నన్ను కూడా కరుణించండి. ఈ రాత్రి మంచి విశ్రాంతి ఇచ్చి ఉదయకాలం లేచి మీ నామమును స్మరించే భాగ్యం దయచేయండి. ఈ కరోనా వైరస్ ప్రభావం నుండి తప్పించండి. ప్రపంచ దేశాలను ఆవరించి ఉన్న ఈ భయాన్ని తొలగించండి. మీరే మాకు తోడై ఉండి మమ్మలను కాపాడమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను జూన్ నెలలో ప్రవేశపెట్టారు. జూన్ 2వ తేదీన మేము సజీవులమే మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి మమ్మలను మీకు సమర్పించుకుని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమంలో ఏకీపించిన మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే గురువారము రాత్రి 7 గంటలకు బైబిల్ స్టడీ వాక్య పరిచర్య కూడిక ఉంటుంది. మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం.
ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.